హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏమిటంటే బ్యాంక్ లోన్ తీసుకుని కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారు లోన్ తీసుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని 5 ముఖ్యమైన తప్పులు. ఇవి జాగ్రత్తగా వినండి, లేదంటే భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. 1. మీ మొబైల్లోనే మీ క్రెడిట్ స్కోర్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ 700 కన్నా తక్కువగా ఉంటే ముందుగా బ్యాంకుకి వెళ్లి ఎందుకు తక్కువగా ఉందో తెలుసుకోవాలి. గతంలో చెక్ బౌన్స్ అయ్యిందా, ఏదైనా లోన్ పెండింగ్ ఉందా, బ్యాంకుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్నాయా, ఇవన్నీ ముందుగానే క్లియర్ చేసుకోవాలి. ఇలా ముందే చెక్ చేసి సమస్యలు సరిచేసుకుంటే తరువాత లోన్ ప్రాసెస్ సులభంగా జరుగుతుంది. 2. లోన్ అప్రూవల్ తెలుసుకోకుండా అడ్వాన్స్ కట్టడం. కొంతమంది దగ్గర కొంత డబ్బు ఉంటుంది, మిగతా మొత్తం లోన్ తీసుకుంటాం అనుకుంటారు. కానీ ముందుగా బ్యాంక్ మీ శాలరీకి ఎంత లోన్ అప్రూవ్ చేస్తుందో తెలుసుకోకుండా బిల్డర్కు అడ్వాన్స్ కట్టేస్తారు. తరువాత మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ వడ్డీ రేటు పడితే లేదా పూర్తి లోన్ రాకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా మీకు ఎంత లోన్ అప్రూవ్ అవుతుందో కన్ఫర్మ్ చేసుకుని తరువాతే బిల్డర్కు అడ్వాన్స్ ఇవ్వాలి. 3. లోన్ డాక్యుమెంట్స్ చదవకుండా సైన్ చేయడం. బ్యాంక్ లోన్ అప్రూవ్ అయ్యిందని చెప్పినప్పుడు మీరు డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవాలి. మీకు ఇస్తున్న లోన్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటా లేక ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటా అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఫిక్స్డ్ రేటు లోన్ తీసుకుంటే ముందుగానే లోన్ క్లోజ్ చేయాలనుకుంటే ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఫ్లోటింగ్ రేటు లోన్లో కొన్ని సందర్భాల్లో ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుని అర్థం చేసుకుని తరువాతే డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి. 4. ఇన్సూరెన్స్ మరియు ప్రాసెసింగ్ ఫీజులు చెక్ చేయకపోవటం. లోన్ తీసుకునే సమయంలో బ్యాంకులు లోన్ తీసుకునే వ్యక్తి పేరుతో ఇన్సూరెన్స్ చేయమని చెబుతారు. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత, ప్రాసెసింగ్ ఫీజు ఎంత అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ మొత్తం చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఒకవేళ మీరు 1 సంవత్సరం తర్వాత లోన్ క్లోజ్ చేస్తే ఇన్సూరెన్స్ అమౌంట్ పూర్తిగా రిఫండ్ కాకపోవచ్చు. ఉదాహరణకు మీరు 1 లక్ష ఇన్సూరెన్స్ కట్టితే తర్వాత క్లోజ్ చేసినప్పుడు 10,000 రిఫండ్ రావచ్చు, మిగతా 90,000 రూపాయలు వృధా కావచ్చు. కాబట్టి ముందుగానే అన్ని ఛార్జీలు క్లియర్గా అడిగి తెలుసుకోవాలి. 5. లోన్ అమౌంట్ రిలీజ్ ప్రాసెస్ తెలుసుకోకపోవడం. లోన్ అప్రూవ్ అయిన తర్వాత బ్యాంక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి డైరెక్ట్గా బిల్డర్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. కొన్నిసార్లు డాక్యుమెంట్స్ క్లియర్ అవ్వడానికి 2-3 నెలలు టైం పడుతుంది. ఈ సమయంలో లోన్ అప్రూవ్ అయిపోయినా మీకు డబ్బు చేతికి రాకముందే ఈఎంఐ మొదలయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ ముందుగా కట్టిన ఈఎంఐ రిఫండ్ అవుతుందా లేదా అన్నది ముందుగానే బ్యాంక్లో స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. సరైన సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే మీరు లక్షల రూపాయల నష్టాన్ని తప్పించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా నేహశ్రీ బిల్డర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, బాయ్.